హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున. చాలా రోజుల తర్వాత మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెన్నెల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఫన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది. నిన్న రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ప్రెస్ మీట్ ఉంది. మేము కొన్ని విషయాలు చెప్పాలి అందులో. ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 2.0 అంట. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని. ఈయన ఇప్పుడు కొత్తగా వస్తాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. అసలు రోబో 1 మూవీ వచ్చింది, భారీ విజయం వచ్చింది. తర్వాత రోబో 2 అని దాన్ని తీశారు 2.0 అని. ఎంత అట్టర్ ఆఫ్ డిజాస్టర్ అని అందరూ తెలుసు. ఈయన కూడా 2019 ప్రజలు అభిమానించారు, ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళా 2.0తో వస్తాడంట. ఈయన 2.0తో కాదు 5.0తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్ తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే. 1.0లో బాగా వేసేశారు. 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా తల్లి, నిజమ్మ, షర్మిలక్క, భారతమ్మ. పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్లు, జాకెట్ వేసుకుని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఏ స్పీడ్ లో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు, ఏం వాడుకుంటాడో తెలియదు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట. కార్యకర్తలు వేసే కూడా చూసుకోండి రాజకీయాల కోసం. ఎలాగో గొడ్డల కత్తి కూడా పక్కనే ఉంది. గొడ్డలు ఉంది, కోడి కత్తి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేని సంగతి ఆయనకు కూడా తెలుసు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు అంత మంచిగా వచ్చేసారు. ఇంకా పార్టీ ఖాళీ అయిపోసిందే. ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటిని కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు. నీకు మొత్తం పీకేసి 11 పెట్టినారు. ఆ 11 పీకుతారు. ఇంకా ఆ 11 ఇవ్వండి, ఆ 11 పీకుతారు. ఇంకా డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలో పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0లో దిక్కులేరు పాపం. ఆయనకి ఆ సినిమా ఎలా మనం చూసుంటాం. జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాడు 2.0. ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఈ ఓటర్లు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు. ఇది వాస్తవం. 4 రోజుల తర్వాత భారతదేశం తిరిగి వచ్చి నేను యమా స్పీడ్ తో వస్తా అంటే నువ్వు ఎంత స్పీడ్ తో వచ్చినా మాకేం బాధలా. భారతమ్మకి, విజయమ్మకి, సరివిలమ్మకి బాధేస్తాం. మమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తా ఉంది. యాడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళా ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు, రకరకాల కోణంలో ఉంది. మళ్ళా కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆయన మాటల్లో. ఎక్కడా మనం భయపడం అంటాడు. భయపడే కూడా అన్నిసార్లు చెప్తాడు భయపడం అనేసి. మా ఇంటర్గా కూడా పీకలేరు, మా కార్యకర్తల ఇంటర్ కూడా పీకలేరు అన్నారు. చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేశాం. ఒకటే, మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం. కానీ మా సిద్ధాంతాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా నాయకులు ఒప్పుకోరు. కాబట్టి కొన్ని కాంప్రమైజ్ తప్పదు. ఇందాకేదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్ పోతాం అనుకుంటాం. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు చెయ్యండి అంటే చేస్తాం. 9 నెలలే అయింది. హామీలు ఉన్నాయి, రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, అన్ని నెరవేరుస్తాం. ఏది వదిలే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్ని ట్రాప్ లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే.
నిన్న మనం మీటింగ్ లో చూసుంటాం, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా, అందరూ ఎవరు పార్టీకో తట్టాబట్ట సర్దుకునేటారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. చివరికి ఆ పార్టీలో ఉండిపోయేది ఇద్దరు ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. కూడా డౌట్ అనిపిస్తాను నాకు ఎందుకో, ఎవరు పార్టీలో ఉండరు. ఎందుకంటే ఆయన పీకి 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 అందరు పీకి పీకి ఊర్లో లాస్ట్ 11 మంది పీకి ఉన్నారు, ఆగు పీకేస్తాం. రెచ్చగొట్టే వాక్యాలు చేయడం, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు 2.0లో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలి, హిట్ కావాలి కోరుకుంటూ